సరే మరి నేను వెళ్తాను. బాయ్. ఓకే. పంచదార ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు. ఈ పిల్ల ఎక్కడ పెట్టింది? అసలే నాకు మతిమరుపు. అందులో ఈ పిల్ల పెట్టింది ఒక్కాడ ఉంచనే ఉంచదు. అమ్మయ్య దొరికింది. అమ్మా, నీకే విధంగా సహాయపడగలను? అన్ని పనులు నువ్వే చేసుకోవాలా అమ్మా? నన్ను కూడా పిలవచ్చు కదా. అవును మరి, నిన్ను అసలు పిలవలే లేదు పాపం. కోప్పడికే అమ్మా. చూడు, కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా కంటికి. అక్కొచ్చినట్టుందమ్మా, వెళ్ళి చూస్తా ఆగు. వచ్చేసావమ్మా? అమ్మా, ఇప్పుడు ఈ బట్టలేనా? మార్చుకుంటాలే. నా బంగారు తల్లులు. సర్లే గాని పైన రూమ్ లో కొత్త బట్టలు పెట్టాను, వేసుకుని తొందరగా రెడీ అయ్యి. అలాగే అమ్మా. సరేనా? అబ్బా, ఇప్పుడు ఇవి వేసుకోవాలా? సిటీలో ఎలాగో నీకు నచ్చినవే వేసుకుంటావు, ఇక్కడన్నా అమ్మకి నచ్చినవి వేసుకోవచ్చు కదా మహి. సరే, నేను స్నానానికి వెళ్తా. మహి, చి, ఎప్పుడు ఇలానే చేస్తుంది. చెర్రీనా? ఏమోలే, మనకెందుకు. పక్కన హార్ట్ కూడా ఉంది. హాయ్ బేబీ. బేబీనా? ఎవడ్రా నువ్వు? ఎవత్వే నువ్వు? మా అక్కకి ఫోన్ చేసి నన్నే ఎవత్వే అంటావా? అక్క, బాబోయ్. ఓకే ఓకే ఓకే. ఏ ఆగు. అయినా మహీకి చెల్లుందని నాకు చెప్పలేదే. అయినా నీకెందుకు చెప్పాలి? ఎందుకంటే నేను మహీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి. అంటే నువ్వు నాకు బావవా? అవును మరదలా. మరి నా గురించి ఎందుకు చెప్పలేదు? ఏమో, మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో. అలా ఏం లేదు. మా అక్కకి నేనంటే చాలా ఇష్టం. మా అక్క అంటే కూడా నాకు చాలా ప్రాణం. అవునా?
సరే. అవును, మీరిద్దరు ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు? 2 years నుంచి మరదలా. 2 years నుంచా? అందుకే ఊరొచ్చా మీ అక్క కోసం. ఆ, అయినా మా అక్కకి ఎవరు అంత తొందరగా నచ్చరు. నువ్వు నచ్చావంటే నీలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది. మా అక్క కోసం నువ్వు సిటీ నుంచి ఇంత దూరం వచ్చావంటే మా అక్క అంటే నీకెంత ప్రేమ కూడా అర్థమైంది. చూడు, తర్వాత కూడా ఇదే ప్రేమ కంటిన్యూ అవ్వాలి. మా అక్కని ఏడిపించావనుకో, అది వదిలిపెట్టినా నేను మాత్రం నువ్వెక్కడున్నో వదిలిపెట్టను. అర్థమైందా? సరే, బాగా అర్థమైంది. పెట్టేసిందేంటి? ఏంటే నా ఫోన్తో నీకేం పని? ఎవరో చెర్రీ అంట. చెరియా? హ్మ్, నీకెలా తెలుసు? ఫోన్ చేశాడు. వాట్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ పక్కన హార్ట్ కూడా ఉంటుందా? ఆ, అంటే క్లోజ్ ఫ్రెండ్. అవునా? సరే అయితే అమ్మకి చెప్తా. హే ఆగవే, బాయ్ ఫ్రెండే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, కానీ ఇప్పుడే అమ్మకి చెప్పకూడదు, కొన్ని రోజులు అయ్యాక చెప్దామని నేనే వెయిట్ చేస్తున్నాను. అవునా? నేను అమ్మకి చెప్పకూడదంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. చెప్పవే, ఏం వినాలి? నా ఫ్రెండ్స్తో దాండియాకి రావాలి. పోవే. సరే, నీ చెర్రీని కలవడానికి కూడా రావా? ఆ, ఏంటి చెర్రీ వచ్చాడా? నీకోసం ఇక్కడికి వచ్చాడంట. నువ్వు వస్తే మీట్ అవుదాం అనుకున్నాం. సరే, నేనే వెళ్తా. అవునా? ప్లీజే, నేను కూడా వస్తానే. సరే, రెడీ అవ్వు, వెళ్దాం. ఓకే. ఈ పిల్లలున్నారే, మహి మహి మహి, హారతి తీసుకుందరండి. బయటకు వచ్చి తీసుకుందరండి. నా పిల్లలిద్దరు మహాలక్ష్మిలా ఉన్నారు. అమ్మా, మహాలక్ష్మి కాదు, జస్ట్ మహి. అబ్బో, చాలా బాగుంది మమ్మీ. అవును, చిన్నప్పుడెప్పుడు ఇది నువ్వు చేయలేదు కదా? నీకోసమే అమ్మా, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఈ మధ్య మమ్మీ యూట్యూబ్ మమ్మీ అయిపోయిందిలే. మొన్న హరిమామ వచ్చినప్పుడు షుగర్ బిర్యానీ చేసింది. ఆ దెబ్బతో ఈ పక్కకే రాలేదు. అవునా? ఏమైంది? అదేదో కొత్త బిర్యానీ అంట, సాల్ట్ బదులు షుగర్ వేసింది. పోనీలే, ఆయనకు అలానే కావాలి. అవును, చెప్పడం మర్చిపోయాను. మావయ్య అంటే గుర్తొచ్చింది. హరిమావయ్య వస్తున్నాడు. అవును, మనం దాండియాకి వెళ్ళాలన్నావు కదా? ఈవినింగ్ వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది లేదు. హరిమావయ్య వస్తున్నాడు, ఇంట్లోనే ఉండాలి. మమ్మీ, నువ్వు ఎప్పుడు ఇంతే. నేను ఎప్పుడో ఒకసారి పండగకు వస్తాను, అప్పుడు కూడా అక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళొద్దని ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. అందుకే అసలు నేను పండక్కే రానని చెప్పేది. నేను చెప్పిన మాట ఎప్పుడు వినరు కదా మీరు. ఏమైంది మహి? చెప్పు, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? అమ్మేమో బయటకు వెళ్ళొద్దు అంటుంది, చెర్రీ ఏమో ఊరికొచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలానే వాడిని కలవటం? ఓ అదా, నేనున్నా కదా, నేను చూసుకుంటా. నువ్వేం చూసుకుంటావు? నేను చూసుకుంటా అన్నా కదా, పద రా.
చూసా యాడికి పోతాండారు మీరు బాగున్నారా మావయ్య? సర్లే కానీ యాడికి పోతాండారు మేము ఇద్దరా నువ్వు శనిలాగా వస్తే ఇంకెక్కడికి పో. వింటానా ఇద్దరు కథలు చూస్తాండా అది కాదు మావయ్య, ఈరోజు దాండియా, ఏంటది? దాండియా. మీ అమ్మకి చెప్పినారా మావయ్య చెప్పలేదు మావయ్య. ఎందుకు చెప్పలేదమ్మా? అమ్మ వద్దంది మావయ్య. అమ్మ వద్దంటే ఇంట్లో కూర్చోవాలి కదా, పండగ పూట మీకేం పనే? అది కాదు మావయ్య, అందరూ వెళ్తున్నారు ఊర్లో ఆడపిల్లలంతా. వాళ్ళు వేరు మీరు వేరు కదమ్మా. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ 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 ప్లీజ్. సరే అయితే నేను వస్తా. సరే మావయ్య. సరే మావయ్య, పద. పదండి. మాయా, ఆ? దాండియాకి వేసుకోవాల్సింది పంచ కాదు, మరి గోచి. గోచి. అది గోచి వేసుకోవాలి ఇప్పుడు. నువ్వు వెళ్ళి మార్చుకుంటా మావయ్య. నువ్వు ఎక్కడ వెయిట్ చేస్తావు? ఇక్కడే ఉంటా. సరే వెళ్ళిపోయాడు. ఒక పని చేద్దాం. టొట్టడాయింగ్. ఎలానో తప్పించుకుని వచ్చేసామే అవును. బాబు. ఆయన ముసలాడంటే గోచి అనగానే ఇంతకీ బావెక్కడా? అదిగో అక్కడే. వెళ్ళు. నీకు అసలు బుద్ధుందా లేదా? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? అరే, నేను అమ్మని మేనేజ్ చేయాలి, మావిని మేనేజ్ చేయాలి, ఇంట్లో ఏమో చెల్లి. ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? నేను ఇంత మాట్లాడుతుంటే నవ్వుతావేంటి? అబ్బా, ఏదో ఒకటి మాట్లాడు. అసలు ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే అంతే ఇంకా. ఈ కర్రలేంటే? అది దాండియా ఈవెంట్కి వెళ్దామని చెప్పింది, అందుకే ఈ గెటప్ అంతా. ఓ అవునా? మీ చెల్లి నాకు కాల్లో వార్నింగ్ ఇచ్చింది. నీకు వార్నింగ్ ఇచ్చిందా? నిన్ను బాగా చూసుకోమనింది. నిన్ను చూసుకోకపోతే కొడతా అంది, మర్యాద లేకుండా. అవునా? హ్మ్. అయినా మా ఇద్దరి మధ్య ఎప్పుడు అలా అనిపించలేదే, అంత ప్రేమ నువ్వు అంటే ఎఫెక్షన్. చాలా ఇష్టం. నిజంగానా? అవును. హాయ్ బావా. హాయ్. ఇదండి మా ఇంటి దసరా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.